హలో హాయ్ గాయ్స్, అందరూ ఏ డే ఇన్ మై లైఫ్ అని వీడియోస్ చేస్తున్నారు కదా. మన లైఫ్లో జరిగేదానికంటే పక్కవాడి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ట్రెండ్ని మనం కూడా కొంచెం ముందుకు తీసుకుపోదాం. సో ఏ డే ఇన్ మై లైఫ్ ఏముంటుంది, లేచాం, రెడీ అయ్యాం, తిన్నాం, పడుకున్నాం, అంతే కాదు బ్రో. హ్యాంగ్ అవుట్ ఏంది అంకమ్మా, సారీ గాయ్స్. సో బిజీగా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు దానికి వీడియో ఎందుకు అనుకుంటారేమో. ఉంది వెయిట్. మా అమ్మ పంపించిన ఇడ్లీ పౌడర్ని నైట్ బాగా కలిపి పెట్టి మార్నింగ్ ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పౌడర్ని కూడా అమ్మ పంపిస్తా అనుకుంటారేమో. ఒక ఇడ్లీ ఏంటి, ఆల్ పౌడర్స్. మరి మనం అంత ఇంటెలిజెంట్ మరి దానికైనా ఎంత హడావిడి? ఎస్, దానికి అది చేయడం కూడా రావాలి కదా. వాటర్ ఎంత పోయాలి, యూనో. సో మా బిజీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడే జిమ్ నుంచి వచ్చారు. ఆ ఫోన్ పట్టుకొని వీడియోస్ ఇస్తా వీకెండ్సే చంపుతుంది కానీ ఇప్పుడు వీక్ డేనే స్టార్ట్ చేసిందని ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. ఆయన అలానే ఉంచుదాం. మా మేడం గారు ఏం చేస్తుందో కన్నేద్దాం. మేడం మంచి పవలింప సేవలో ఉన్నట్టున్నారు. దీని ఏజ్కి 7K లేచి చల్లో స్కూల్కి పోవాలంటే ఏంటో ఈ స్కూల్ కష్టాలు. మరి లేచా కుక్క పిల్లని కొంచెం సవరించాలి. సెట్ అయినట్టే ఉంది, కన్ఫ్యూజన్లోనే తీసుకుపోదాం. రెడీ సెట్ గో అనుకుంటూ స్కూల్కి వెళ్ళాం. కానీ ఏదేమైనా మొన్నటిదాకా మనం స్కూల్కి కాలేజీలకు పోయి ఇప్పుడు వీళ్ళని తీసుకుపోవాలంటే అదొక వండర్ఫుల్ ఫీలింగ్. హీ వెంట్ టు ఆఫీస్, షీ వెంట్ టు స్కూల్. మరి మనం సో మేడం గారు చేసిన అలాని ఫస్ట్ సర్దాలి, తర్వాత తినాలి, వంట చేయాలి. మనకి ఎక్కువ టైం లేదు మిత్రమా, ఎందుకంటే మేడం గారికి 3 గంటల స్కూల్, మళ్ళీ పట్టుకురాడానికి పోవాలి. అమ్మో లేట్ అయిందంటే మేడం చేతిలో నన్ను అలానే తోంపడేస్తుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చాం. కొట్టుకుంటూ తిట్టుకుంటూ కింద మీద పడి ఎలాగోలా. ఏంటో ఈ వెదర్ కాసేపు స్కూల్ తడిసిపోయిద్దాము. ఎందుకు? ట్రైన్ వచ్చిద్దని. ట్రైన్ వస్తే స్కూల్ తడిసిపోయిద్దా? తిన్నాం, పడుకున్నాం, లేచాం. ఇప్పుడు మేడం గారికి ఫ్రూట్స్ టైం. తిన్నాం, నాకు టీ టైం. మమ్మీ వై? నువ్వు కష్టపడతాను. నేను కష్టపడతానని నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఎక్కడి నుంచి నేర్చుకుంటావా మాటలు? ఇప్పుడు ఇద్దరం ఒక స్పెషల్ వ్యక్తి ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం. ఎవరో స్పెషల్ వ్యక్తి అనుకోకండి, ఇంకెవరు. వాళ్ళ నాన్న ఊరికి తిరగడానికి పోయినట్టు ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్, బ్యాగ్ లో ఏముంది? లంచ్ బాక్స్ ఉంటుంది. ఎక్స్ నాకు సర్ప్రైజా? ఎందుకు? నేను వంట చేయడానికి నాకు సర్ప్రైజ్ ఎక్స్. దట్స్ ఇట్. రోజు ఇదే ఉండదు. మా బాబు గారు ఆఫీస్కి పోకపోతే షెడ్యూల్ వేరేగా ఉంటుంది. మా మేడం స్కూల్కి పోకపోతే ఇంకోలా ఉంటుంది. అప్ అండ్ డౌన్ అండ్ అప్ అవ్వకుంటూ ఏదో అలా డే ఇన్ మై లైఫ్. కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన అంత ఓపిక వినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో హాయ్ గాయ్స్, అందరూ ఏ డే ఇన్ మై లైఫ్ అని వీడియోస్ చేస్తున్నారు కదా. మన లైఫ్లో జరిగేదానికంటే పక్కవాడి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ట్రెండ్ని మనం కూడా కొంచెం ముందుకు తీసుకుపోదాం. సో ఏ డే ఇన్ మై లైఫ్